నా పేరు పశుమతి రాయ్. సార్ మనం ఈరోజు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాను సార్. దీని మీద మీ అభిప్రాయం? అన్నా క్యాంటీన్ ప్రారంభించడం పేదవాడు గెలిచినట్టు అంత పేదవాడు మాటలు చెప్తాను. గత ప్రభుత్వం వచ్చి జగన్ పేదవాడి పట్టుకుని పుట్టాడు. ఎదుగుపరికి అన్నా క్యాంటీన్ చంద్రబాబు గారు గెలిచిన తర్వాత 15 వాగ్దానాలు, అలాగే 5 సంవత్సరాల క్రితం అలా 5 రూపాయలు మళ్ళీ ధరలు పెంచకుండా సేమ్ అలాగే 5 రూపాయలకి పేదవాడిని గెలిపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయంలో బాగున్నాం కృషి కూడా బాగుంది. సార్ అలాగే మనకి గత ప్రభుత్వంలో అసలు ఇది మనం పూర్తిగా నిషేధించారు సార్. దీని మీద మీ అభిప్రాయం? అది నిషేధించడం అనేది, ఆ వ్యవస్థను కోల్చడం అనేది పేదవాళ్ళకి అసలు నచ్చలేదు. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా తిన్నారు. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా వచ్చి 5 రూపాయల కంటే తిన్నారు. అంటే అంత నాణ్యతగా ఇచ్చారు. అది తీయడం అనేది తప్పు. అందుకని ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. సార్ అలాగే మనకి జోగి రమేష్ గారి కుమారుని భూ కబ్జా కేసు అరెస్ట్ చేశారు సార్. దీని మీద మీ అభిప్రాయం? అరెస్ట్ అనేది చేశారు అంటే దాని మీద ఆధారాలు ఏమీ లేకుండా చేయరు. అతనే అన్నాడు, మిగతా వాళ్ళతో పాటు నేను కొన్నానని రాజు అన్నాడు. అవును. మరి అక్కడ అతను నోట్లోంచి అతను ఒప్పుకున్నాడు కదా రాజు. అందరూ ఎలా కొన్నారో నేను కూడా అలాగే నేను అలాగే కొన్నానని చెప్పాడంటే అందరూ తప్పు చేస్తే ఆ తప్పులో నేను ఉన్నాను. పోనీ ఇతను చేయించి మిగతా వాళ్ళని కూడా చేయించచ్చు. అవును. అది తండ్రి కొడుకు మీద చేయించచ్చు, కొడుకు 10 మందితో కూడా చేయించచ్చు. మరి ఇద్దరు కలిసి మా కుమారుడు అమాయకుడు తనకేం తెలియదు, ఏదన్నా కక్ష ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి, కానీ అతని మీద మీరు కట్టడం కాదని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? కక్ష అనేది తప్పు చేస్తే అని చట్టం తన పని తాను తీసుకుంటుంది. అక్షయం ప్రజాప్రతినిధి తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుంది. న్యాయస్థానంలో చూడాలనే చెప్తున్నారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అనేది అబద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. దీని మీద మీ అభిప్రాయం? అబద్ధం ఎలా అవుతుంది? అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, అది అబద్ధం కాదుగా. మరి ఆ సూపర్ సిక్స్లోనే పింఛన్ పెంచుతా అన్నారు, అది జరిగిందిగా. వాళ్ళ అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది, జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది. 2 సంవత్సరాలు ఏం కాలే ఇంకా. అది ఒకటి అమలు చేస్తారు. పాపే చేసిన దానికి సరిదిద్దుకుంటూ చంద్రబాబు గారు ఒకటి దాన్ని సవరించుకుంటూ అతను ఇచ్చిన వాగ్దానాలని, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా తీరుస్తారు. నమ్మకం ఉంది. ఇవే నిదర్శనం. పింఛను అన్నా క్యాంటీనే నిదర్శనం. సార్ అలాగే మనకి రాజధాని అండ్ పోలవరం 2 కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు. 100% కంప్లీట్ అయింది. కంప్లీట్. కిందటి టర్మ్లోనే 5 సంవత్సరాలు కనుక చంద్రబాబు గారిని ప్రజలు కొనసాగించుంటే అది 100%లో 70% అయ్యేది. కానీ ఈ తరం మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమరావతి అనేది 100% సార్ రాష్ట్రంలో ఏది చర్య జరిగినా మనకి చంద్రబాబు నాయుడు గారే కారణం అని అంటారు సార్. అంబటి రాంబాబు గారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఏం చర్యలు తీసుకున్నా వీలే కారణం అని అంటారు. అది వాళ్ళు పొరజల్లడం అనేది కామన్ కదా. రాజ్యాన్ని ఎదుర్కోలేక పొరజల్లుతాం.